వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేదలకు న్యాయం చేస్తూనే అభివృద్ధి జరుపుతామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ. ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు మొదటి ప్రొసీడింగ్ ఇవ్వనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమీకృత వ్యవసాయ సాగు పద్ధతిని పరిశీలించిన కలెక్టర్. నేరేడు గొమ్ము పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. భూస్వాములకు దారి ఇవ్వాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలన్న కొండమడుగు నరసింహ. నాంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ పునఃప్రారంభించడం శుభ పరిమాణమన్న అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ. డ్రగ్స్ గంజాయి పట్టివేత, 8 మంది అరెస్టు, 1 పరారీలో. రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ పంపిణీ. భక్తి పారవశ్యంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ కోట రఘునందన్. పాల్వంచ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజలకు న్యాయం చేసుకుంటూనే అభివృద్ధి చేస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. కనగల్ మండల కేంద్రం నుండి మాల్ పట్టణం వరకు జరుగుతున్న ఆర్ఎన్బి 2 వరుసల రోడ్డు నిర్మాణం పనుల విస్తరణలో భాగంగా చండూరు మండల పరిధిలోని బంగారుగడ్డ గ్రామంలో గృహాలు కోల్పోతున్న బంగారిగడ్డ గ్రామానికి చెందిన బాధితులు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. పేద ప్రజలకు న్యాయం చేసుకుంటూనే అభివృద్ధి చేస్తామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. కనగల్ మండల కేంద్రం నుండి మాల్ పట్టణం వరకు జరుగుతున్న ఆర్ఎండ్బి 2 వరుసల రోడ్డు నిర్మాణం పనుల విస్తరణలో భాగంగా చాండూరు మండల పరిధిలోనే బంగారుగడ్డ గ్రామంలో గృహాలు కోల్పోతున్న బంగారిగడ్డ గ్రామానికి చెందిన బాధితులు మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా బంగారుగడ్డ గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగే విధంగా అభివృద్ధి చేయబోమని, పేదలకు న్యాయం చేస్తూనే అభివృద్ధి జరుపుతామని హామీ ఇచ్చారు. బంగారుగడ్డ గ్రామ పరిధిలో సైడు డ్రైనేజీ నిర్మాణంతో పాటు 66 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులు జరగబోతున్న నేపథ్యంలో ఇళ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఏదో ఒక రకంగా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మరిగూడ మండలం లెంకలపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఇక్కడ దాకా ఉంటుంది ఎంత కొంచెం ఉంటుంది అంతే అంతే మీరు పోకరి ఎవరు పోకరి ఆడి వరకు
చేసి మళ్ళీ అంత పర్మనెంట్ ఉండాలి కదా లైఫ్ లాంగ్. మళ్ళీ రోడ్స్ రోడ్ కావాలా ఇది ఇంకేమన్నట్టు వస్తుంది మనకి సరంపేట అంత పోయినా ఇల్లు కూడా వెళ్ళారు. ఎంతమంది పిల్లలు నీకు ఉన్నారమ్మా? యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గురువారం రోజు ఉదయం గృహ నిర్మాణం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వాసాలమర్రి గ్రామంలో 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గురువారం రోజు ఉదయం గృహ నిర్మాణం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వాసాలమర్రి గ్రామంలో 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామంలో సభ స్థలాన్ని పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుర్కపల్లి మండలం తిమ్మలాపురం గ్రామానికి విచ్చేసిన సందర్భంలో వాసాలమర్రిని అభివృద్ధి చేయాలని కోరగా అధికారులు వాసాలమర్రి గ్రామంలో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారని, రేపు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్నట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రామాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తానని చెప్పి వదిలేశారని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాసాలమర్రి గ్రామంలో సుమారు 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాసాలమర్రి గ్రామంలో అంగవకు మొదటి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ అందచేయనున్నట్లు తెలిపారు. కులగొట్టిన వాసాలమర్రి గ్రామాన్ని రేవంత్ రెడ్డి సహకారంతో కడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రేపు వాసాలమర్రి గ్రామంలో జరగబోయే సభకు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. కానీ మీ అబ్బాయి అదృష్టవంతులు. పోయిన ముఖ్యమంత్రి నీకు వచ్చి ఆగవా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఆగవా అన్నాడు, నీ బిడ్డ ఎమ్మెల్యే వచ్చి ఆగవా అంటున్నాడు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నువ్వు ఆగవా పోయలేదు. ఎందుకు? ఏమైంది? 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక మళ్ళా మాట్లాడతానికి ఆమె అర్జెంట్స్ ఆమె వెనక జరిపిండు, నన్ను ముంగడికి జరిపిండు. ఇక తింటూనే ఉన్నా, పోతూనే ఉంది. అయ్యో. ఇక పోతుంటే హింసలేసిరా ఈ పటేలు ఆయన ఉండేపటికే బతికిన. అమ్మని బాగా చేయి అని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేయాలి? నీకు ఇల్లు ఇవ్వలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చినట్టు రాఘవ? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారమల్లి అన్నాడు కదా. అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండు ఈ ఊళ్ళో? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేను ఇల్లు కట్టుకోరా ఊళ్ళో? ఎవ్వరు కట్టాలి.
ఏం డెవలప్ చేయలేదా? ఎందుకంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా, నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ తిన్నట్టు, నువ్వు డిష్ తల్లినట్టుంది. ఉండే పండ్లు తిన్నారు. శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న ఏదైతే జూన్ 6 తారీఖున ఇక్కడ తుర్కాపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో వందల కోట్ల శంకుస్థాపనకు వచ్చినప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ వాసాల మరిని దత్తత తీసుకుంటామని చెప్పి గొప్పలు చెప్పి ఆయన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ నుంచి యాదగుట్టకు 4 లైన్లు వేసే క్రమంలో వాసాల మరి సుమారు 300 ఇండ్లు కోల్పోయిన క్రమంలో ఈ వాసాల మరిని దత్తత తీసుకుంటా అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున భోజనాలు పెట్టి ఆగమని పిలిచి అరటి పండించి అల్లరి పండించి ఆగం చేసిపోయిండు. ఆ ఆగమైన వాసాల మరిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొదటి విడతగా రేపు 250 ఇండ్లతోటి మా గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రేపు 250 ఇండ్లకు మంజూరు పత్రాలతో సహా రేపు బీస్మిట్ కూడా పోయడం జరుగుతుంది. గతంలో బంగాళ వాసనమరి అంటే నేను వాసనమరి అంటే బంగాళ వాసనమరి అన్నాడు, దాన్ని బంగాళాఖాతంలో కలిపిండు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసిండు, ఇక్కడ ఈ గ్రామాన్ని కూడా అధోగతిపాలు చేసి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా మొండి గోడలతోటి ఇవాళ వాసాల మరి కానొస్తుంది. అలాంటి వాసాల మరిని మా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొన్న మాట ఇచ్చిన క్రమంలో ఇవాళ మొదటి విడతగా ఇందిరమిన్లు, తర్వాత రోడ్లు, ఇక్కడ స్కూలు అన్ని కూడా అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చి రేపు మా మంత్రివర్గంతోటి ఇక్కడ ఇందిరమిన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమిన్లతో పాటు ఆలయ వర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం, అందులో ఇప్పటికే 2,000 పైచిలకు ముగ్గులు కూడా పోసి బీస్మిట్లు కంప్లీట్ చేస్తున్న తరుణంలో ఒక పెద్ద ఎత్తున పేదోడి సొంతింటి కళ నెరవేరుతున్న సమయంలో ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు విస్మరించినటువంటి అభివృద్ధిని ఒక్కొక్కటిగా ఈ 10 ఏళ్లలో విధ్వంసం చేసిన తెలంగాణ, ముఖ్యంగా ఆలేరులో కూడా అభివృద్ధికి నోచుకోవాలి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులతోటి ఇక్కడ సంబంధిత అధికారులతోటి ఆలేరును మళ్ళీ అన్ని విధాల అభివృద్ధి చేసే అదృష్టం నాకు కలిసినందుకు నిజంగా మా ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియదు. ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అత్యధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చివెంల మండలం చందుపట్ల గ్రామంలో గల మార్కాల వెంకటరెడ్డి ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు. ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అత్యధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చివెంల మండలం చందుపట్ల గ్రామంలో గల మర్కాల వెంకటరెడ్డి ఆయిల్ ఫామ్ తోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు వివరాలను, వారి క్షేత్రంలో ఆయిల్ ఫామ్తో పాటు మామిడి, కొబ్బరి, అన్ని రకాల పండ్లు, నాటుకోళ్లు మరియు గొర్రెలను సమీకృత పద్ధతిలో సాగు విధానం గురించి రైతు నుండి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగులో తీసుకోవాల్సిన యాజమాన్యంపై పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 4 ఏళ్ల క్రితం సాగు చేసిన ఆయిల్ ఫామ్ పంట చేతికి వస్తుండడం, అలాగే గెలల ధర భారీగా పెరగడంతో రైతులలో నూతన ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్ళు ఎప్పుడో 4 ఏళ్లకి వచ్చే పంట కోసం ఇప్పటి నుంచే కష్టపడి సాగు చేయాలనుకున్న రైతులు కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని, దీంతో సూర్యాపేట జిల్లాలలో సాగు పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటుందని, దిగుబడి వచ్చేంత వరకు అంతర్ పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, నాటిన 4వ ఏడు నుంచి పంట చేతికి వస్తుందని, మొదటి 4 ఏళ్ల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తుందని కలెక్టర్ అన్నారు. మొదటి 3 ఏళ్లు మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ లాంటి పంటలను అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చని, 4వ ఏడు నుంచి పంట ఎకరాకు కనీసం 8.10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని, చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి రాబట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఉద్యానవన డివిజన్ అధికారి స్వాతి, మండల ఉద్యాన అధికారి మహేష్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, పతంజలి కంపెనీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్మ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐను అడిగి తెలుసుకుని రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,
స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నేరేడుగొమ్ము పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిసరాలు, స్థితిగతుల గురించి ఎస్ఐలను అడిగి తెలుసుకుని రిసెప్షన్, మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి రికార్డుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో CCTVలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పర్యాటక ప్రాంతమైన వైజాగ్ కాలనీ, సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించి అక్కడ జీవనోపాధి కొరకు వచ్చిన ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిత్యం సుదూర ప్రాంతాల నుండి అనేక సందర్శకులు ఇక్కడికి వస్తుంటారని, ఇటీవల కొంతమంది వ్యక్తులు ఇక్కడ నీటి యొక్క లోతు అంచనా వేయలేక ఈతరక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బోట్లు నడిపే నిర్వాహకులు పరిసర ప్రాంతాలలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్స్ లాంటి తగిన ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సబ్ డివిజన్ ASP మౌనిక, IPS దేవరకొండ, RDO రమణారెడ్డి, DNDCI బీసన్న, SBCI రాము, MRO ఉమాదేవి, నేరేడు కొమ్ము SI కోటేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, వైజాగ్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జంతువులపై క్రూరత్వ నిర్వహణ జిల్లా స్థాయి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంతు సంరక్షణకు జంతు హింస నివారణ కమిటీస్ ద్వారా సొసైటీలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలలోని స్లాటర్ హౌస్లను నిరంతరం తనిఖీ చేయాలని, ముఖ్యంగా జంతువుల రవాణా సమయంలో అనుమతి ఉందో లేదో తనిఖీ చేయాలని, జంతువులకు హాని కలిగించే విధంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని, ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే రాజ్యాంగ ప్రకారం శిక్ష అర్హులని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో కుక్కల సంతతిని తగ్గించేందుకు ఆడ కుక్కలకు టీకాలు వేయాలని, జంతువులకు కావలసిన ఆహారం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గోశాల నిర్వాహకులకు జంతువుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని, పక్షులకు త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, వాటి ఆవాసాలైన వృక్షాలను ఎట్టి పరిస్థితులలో నరకవద్దని, అలాగే పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగనిరోధక టీకాలు ఇప్పించాలని, వీధి కుక్కలను చంపకూడదని, ఇతర ప్రాంతాలకు తరలించాలని, జంతుహింస చట్టరీత్యా నేరమని చెప్పారు. రమేష్, అడిషనల్ SP రమేష్, జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ GV రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు మాట్లాడుతూ జంతు సంరక్షణకై తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. నక్షబాటను ఆక్రమించుకున్న అగ్రకుల భూస్వాములకు మద్దతుగా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని గుంజి దారి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న రెవెన్యూ అధికారుల ప్రతిపాదన విరమించుకోవాలని, దళితులను నానా బూతులు తిట్టి కాళ్ళు మొక్కించుకుంటున్న కల్కూరి సత్యరెడ్డిని, మానసికంగా ఇబ్బందులు పడుతున్న ఉదయ రాజిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన కొంపల్లి గంగయ్య, కొంపల్లి శ్రీరాములు
కొంపల్లి స్వామికి ఇచ్చిన ప్రభుత్వ భూమిని పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి పోచయ్య 60-70 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 81లోనే 4 ఎకరాలకు పైగా భూమిని కబ్జా కాస్తులో ఉంటూ ఆ భూమిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవించారని, దానిని గుర్తించిన ప్రభుత్వం పోషయ్యకు 1996లో 2 ఎకరాల 32 గుంటల భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి పాస్బుక్లు కూడా ఇచ్చారన్నారు. పోచయ్యకు సంబంధించిన 3 కుమారులైన శ్రీరాములు, గంగయ్య స్వామిలకు సమానంగా పంపిణీ చేయగా ఆ భూమిని వాళ్ళు సేద్యానికి పనికొచ్చే భూమిని సేద్యం చేసుకుంటూ మిగతా భూమిలో తమ పశువులను మేపుకుంటున్నారని అన్నారు. భూమి పక్కన ఉన్న లోకసాని ఉదయరాజు రెడ్డి, కల్కూరి సత్తిరెడ్డిలకు ఆ భూమిని ఆక్రమించుకోవాలనే వక్రబుద్ధితో దళితులకు ఇచ్చిన భూమి నుండి దారి కావాలని గత సంవత్సరం నుండి నానా ఇబ్బందులు పెడుతున్నారని, కులం పేరుతో అవమానిస్తున్నారని నరసింహ ఆవేదన వెళ్లిబుచ్చారు. దళితుడైన గంగయ్యకు సహకరించకపోగా మోత్కూరు మండల డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐలు కొంపల్లి గంగయ్య కుటుంబాన్ని బెదిరిస్తూ బాట ఇవ్వాలని ఇబ్బందులు పెట్టడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ నెల 20న దళితులను సమీక్షించి మోత్కూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకట నర్సు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పట్టిల చంద్రయ్య, రైతు సంఘ మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్, చేనేత సంఘం జిల్లా నాయకులు గుంటోజు శేఖర్, బీఎస్సీ జిల్లా నాయకులు కొంగరి బాలరాజు, బాధితులు కొంపల్లి గంగయ్య, శ్రీరాములు, స్వామి, ముత్తమ్మ, గ్రామ ప్రజలు ముత్తయ్య, బుచ్చయ్య, స్వామి, అంజయ్య, ప్రవీణ్, యాదగిరి, ఎడ్ల నరేష్, గుంటపాక రామ్మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో ఆ రోజు ప్రభుత్వము గత 50-60 సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వ భూమి సర్వే నెంబరు సంబంధించింది 81లో ఇక్కడున్న దళితులు 3 కుటుంబాలు కొంపెల్లి శ్రీరాములు, గంగయ్య, స్వామి ఈ ముగ్గురు కూడా వాళ్ళ నాన్న ఈ భూమిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని భూమి స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి అనేక సార్లు దరఖాస్తు పెట్టుకుంటే ఈ భూమికి సంబంధించి 2 ఎకరాల 32 గుంటల భూమికి ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూమిని అనాది నుంచి వాళ్ళు వాణిజ్య పంటలు పండించుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఈ భూమి మీద కన్నుబడ్డ పక్క రైతు భూస్వామి ప్రధానంగా ఈ పక్కనున్న సత్తిరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉదయరాజురెడ్డి కానీ, మిగతా కొంతమంది ఇక్కడ నక్షబాట లేదు. నక్షబాట పైభాగం నుంచి ఉంటే దళితుల భూమి ప్రభుత్వ భూమి తేరగొచ్చిందని ఇక్కడ దారి ఏర్పాటు చేసుకోవడం, వీళ్ళ మీద దాడులు చేయడం, వీళ్ళంతా పేదలు, పేద దళితులు, ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ప్రధానంగా ఈ మోత్కూరు డిప్టీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు వీళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్గా ఈ దళితుల పక్షాన ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇయ్యాల బాటి ఇయ్యాలని చెప్తా ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం ఆర్ఐని కానీ, తర్వాత గిరిధవారిని, వీళ్ళిద్దరిని కూడా మీరు నక్షబాట ఎందుకు తీస్తలేరు? దళితులకు పేదలకు ఇచ్చిన భూమి విషయంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే ఉదయరాజు రెడ్డి ఉన్నాడో ఆయన ఈ భూమిలోకి వెళ్ళి పోవద్దని దళితుల చేత కాలు మొక్కించుకున్న పరిస్థితి ఉంది. దళితులను నీచంగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ దళిత పేద రైతులు అయ్యో మా మీద ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ మేము అన్యాయానికి గురవుతామని బిక్కుబిక్కున బతుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, స్థానిక తహసీల్దార్ గారు జోక్యం చేసుకోవాలి, వీళ్ళకి రక్షణ కల్పించాలి. పాత నక్షబాట ఏది ఉందో ఆ పాత నక్షబాట తీసి వాళ్లకు దారి కల్పించాలి. దళితులకు సంబంధించిన భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా డిప్టీ తహసీల్దార్ మీద, గిరిధవారి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ రైతు సంఘం, బిఎస్పి, అదేవిధంగా చేనేత కార్మిక సంఘం, ఇలా ఈ 5 ప్రజా సంఘాలు ఈ భూమిని పరిశీలన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన విరమించుకోకపోతే 20 తారీఖు నాడు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళితులందరినీ సమీకరించి తహసీల్దార్ ఆఫీసు ముట్టడి చేస్తామనేది
ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నాంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ పునఃప్రారంభించడం శుభ పరిణామమని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జి కరుణశ్రీ మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే బాలికలు అర్హులని హాస్టల్లో అడ్మిషన్ పొందేవారు దరఖాస్తు ఫారంతో పాటు కుల ఆదాయం సర్టిఫికేట్, ఆధార్ కార్డు మరియు పాస్ ఫోటోలు జత చేసి హాస్టల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు. హాస్టల్ నందు నాణ్యమైన పౌష్టికాహారం, అల్పాహారంతో పాటు నోట్ పుస్తకాలు, అకామిడేషన్ సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రత్యేకమైన ట్యూటర్లను నియమించి విద్యార్థులకు విద్యనందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా హాస్టల్ పునఃప్రారంభించడం కొరకు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంగా గురుపాదం కృషి చేశారని ఆమె అన్నారు. అనంతరం అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంగా గురుపాదం మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతి గృహం పునఃప్రారంభించడం కొరకు సహకరించిన మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి, చండూరు ఆర్డీఓ మరియు నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ, హాస్టల్ వెల్ఫేర్ అధికారి జి లింగయ్య, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, మండల విద్యాధికారి మల్లికార్జునరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం, సిపిఐ జిల్లా నాయకులు, వ్యవసాయం మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆర్ అంజారిచారి, ఉపాధ్యాయులు దీవత, లెక్చరర్ శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి. ఇస్తారు, మన ఇంటి కుటుంబానికి ఆశ్రయించమని పని చేయిస్తారు. మీకు చదువు తర్వాత పుస్తకాలు
పుస్తకాల ఖర్చు, నోట్బుక్స్ ఖర్చు, తర్వాత ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత ఇబ్బందులలో ఉన్నా, మనం హాస్టల్లో ఉన్నామనుకో, హాస్టల్లో ఉంటే ఏం చేస్తారు, సంవత్సరంకి 4 జతల బట్టలు ఇస్తారు. మనకి హాస్టల్ 4 జతల బట్టలు ఇస్తారు. తర్వాత నోట్బుక్స్ ఇస్తారు, సరిపోని నోట్బుక్స్. మీకు 18, 10th క్లాస్ వాళ్ళకి 24 నోట్బుక్స్ ఇస్తారు. 9th వాళ్ళకి మనకు వివిధ గ్రామాల నుంచి, మండలంలో వివిధ గ్రామాల నుంచి మనకి ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఉదయం రావడం, మళ్ళీ సాయంత్రం వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గర్ల్స్ హాస్టల్ రీఓపెన్ మళ్ళీ పునః ప్రారంభించడానికి విచ్చేసినటువంటి అధికారులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తర్వాత మన కుల ప్రముఖులకి, విలేకరులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అర్పిస్తున్నాం. మీరు పిల్లలు వచ్చిండ్రు కదా, మీరందరూ వేరే ఊర్ల నుంచి వచ్చే అమ్మాయిలు ఉన్నారు కదా, ఇందులో మీరందరూ హాస్టల్ అడ్మిషన్ తీసుకోండి. హాస్టల్ అడ్మిషన్ తీసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది కదా. హాస్టల్లో ఊరు నుండి రావాలి, మీ అమ్మలు బాక్సులు పెట్టాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, సాయంత్రం పూట వర్షాలు అవి ఉన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి మనం ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించినాము. అందుకని మీరందరూ అడ్మిషన్ తీసుకోండి. మీకు క్యాస్ట్ ఇన్కమ్ 2 ఉంటే సరిపోద్ది. ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే సరిపోద్ది. స్కూల్ నుండి హెడ్ మాస్టర్తో ఫామ్ ఫిల్అప్ చేయించుకొని, స్టాంప్ వేయించుకొని, సంతకం పెట్టుకొని తెచ్చేయండి. ఎంతమంది వచ్చినా కానీ అడ్మిషన్స్ ఇస్తాం. 100 మంది కాదు, 150 మంది, 200 మంది వచ్చినా కానీ అడ్మిషన్స్ ఇస్తాం. ఈ బిల్డింగ్ కోసం చాలా కష్టపడినాం మేము. అసలు స్టార్టింగ్లో ఇది 2003లో ఈ బిల్డింగ్ లేకుండే. ఈ బిల్డింగ్ కోసం 2003లో అప్పుడు ఎంతో శ్రమ కోర్చి అంతా తిరిగి గురుపాదమన్నా మేము అంతా చాలా కష్టపడినాము. కష్టపడి ఆఖరికి బిల్డింగ్ వచ్చింది. బిల్డింగ్ వచ్చిన తర్వాత 2 పిల్లలు కూడా దాదాపు 180 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండే. 180 మంది విద్యార్థులు ఇక్కడ నుండి చాలా ఇయర్స్గా, తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇంటర్, 10th, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ హాస్టల్లో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉద్యోగస్తులు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ బిల్డింగ్ కోసం చాలా కష్టపడి ఇప్పుడు రీఓపెన్ మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవడానికి కూడా ఈ చాలా కష్టము. ఈ గురుపాదం సారు చాలా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడి నాంపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ను పునః ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి కూడా మేము ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ బిల్లో కలిసి వారికి వినతి పత్రాలను సమర్పించడంతో దీన్ని విచారణకు ఆదేశించి తహసీల్దార్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని ఈ హాస్టల్ అన్ని రకాలు ఓపెన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు, దీన్ని పునః ప్రారంభించొచ్చని వారు ఆర్డీఓ గారు ప్లస్ నాంపల్లి తహసీల్దార్ గారు కూడా పాజిటివ్గా ఇది అనుకూలంగా మనకు రిపోర్ట్ చేయడం వల్ల దానికి తోడు మన ఏడబ్ల్యూ కరుణశ్రీ మేడం గారు కూడా ఈ వసతి గృహానికి చెప్పేయడానికి వారి వంతు అది ఎందుకంటే ఆ శాఖ సాంఘిక సంక్షేమకు సంబంధించింది కాబట్టి శాఖ వాళ్ళని అడుగుతారు, బయటి వాళ్ళకంటే ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ కావడం వల్ల ఆ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటే అది అంత అనుకూలంగా లేదు, అదంతా పడవ పడిపోయింది, ఆ బిల్డింగు ఇప్పుడు 3-4 లక్షలు పెట్టాల్సి వస్తుంది, అది అనుకూలంగా లేదని చెప్పి రాస్తే మనం చేసేది ఏం లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా మనం చేసేది ఏం లేదు. ఆ పాజిటివిటీ తోటి చేయడం వల్ల ఈరోజు మళ్ళా మన నాంపల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ తిరిగి పునః ప్రారంభమైంది. అందుకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు, అలాగే నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, పుర ప్రముఖులకు, ముఖ్యంగా విద్యాశాఖ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గర్ల్స్ హాస్టల్ రీఓపెన్ అయ్యి మంచిగా చక్కగా నడవాలంటే విద్యాశాఖ మీద గురుతరమైన బాధ్యత ఉంది. ప్రతి పాఠశాల నుండి కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం వచ్చినాము వాళ్ళ ఇష్టం వస్తలేరు అనేది కాకుండా దీంట్లో ఉండే వసతుల గురించి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ ఎస్సీ బాలికల వసతి గృహము ఈరోజే మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ఈ వసతి గృహంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఇందులో చేరడానికి అవకాశం ఉన్నది. ఈ చక్కటి అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది కేవలము ఎస్సీ బాలికల వసతి గృహాలు 2 మాత్రమే ఉన్నవి. చుట్టుపక్కల మండలాల వారు కూడా ఇక్కడ సీటుని కైవసం చేసుకోవచ్చును. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో
విద్యాభ్యాసం చేస్తూ వారికి ఉండడానికి అనువైన స్థలం ఉండకపోవడము, సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారి కోసము ఈ వసతి గృహము చాలా చక్కటి అవకాశము. ఇక్కడ ఉండి విద్యను అభ్యసించుకోవచ్చు. వారికి మంచి పౌష్టికమైన ఆహారంతో పాటు వసతి కూడా కల్పించడం జరుగుతుంది. ఉదయం పూట టిఫిన్స్, మధ్యాహ్నం టైంలో భోజన సదుపాయము, అదేవిధంగా సాయంత్రం వేళల్లో వారికి స్నాక్స్ కూడా అందించి, అదేవిధంగా విద్యార్థులకు 10వ తరగతి వరకు విద్యార్థులు చేరినట్లయితే వారికి ట్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ సబ్జెక్టుల వారీగా ట్యూటర్లను ఏర్పాటు చేసి వారికి మంచి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని నాంపల్లి మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అదేవిధంగా దీనికి అనుకూలంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మండలాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాము. గతంలో ఈ హాస్టలు 2003 నుంచి ఇదే స్థలంలో కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేసి ఇక్కడ అనేక సేవలు అందించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే ఉద్దేశంతో, అదేవిధంగా గతంలో ఈ ప్రభుత్వ హాస్టల్స్లో 4-5 హాస్టళ్లకు సంబంధించి ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండడం వలన ఇక్కడ సేవలు అందించడానికి అనుకూలంగా లేక విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే నెపంతో మూతవేయడం జరిగింది. మళ్ళీ ఇటీవల జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం గారి చొరవతోని వారు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వారికి దరఖాస్తు చేసి దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని కోరడంతో ఇక్కడ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతోని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ, అదేవిధంగా నాంపల్లి తహసీల్దార్ కూడా ఇక్కడికి పర్యవేక్షించి ఈ బిల్డింగు అనుకూలంగానే ఉన్నది, ఇక్కడ విద్యార్థులు ఉండడానికి సౌకర్యవంతంగా ఉందని చెప్పేసి వారు నివేదిక సమర్పించడంతో ఈరోజు తిరిగి ఇది పునఃప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంత మంచి సదవకాశాన్ని ఇక్కడ పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని విద్యార్థులను ఇందులో చేర్చాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. బెంగళూరు నుంచి తక్కువ ధరలకు డ్రగ్స్ తీసుకురావడం, ఎక్కువ ధరలకు MDMA డ్రగ్స్ను అమ్మకాలు జరుపుతున్న ముఠా సభ్యులతో పాటు కొనుగోలుదారులను SDFB టీం సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరు నుంచి తక్కువ ధరలకు డ్రగ్స్ తీసుకురావడం, ఎక్కువ ధరలకు MDMA డ్రగ్స్ను అమ్మకాలు జరుపుతున్న ముఠా సభ్యులతో పాటు కొనుగోలుదారులను SDFB టీం సిబ్బంది పట్టుకున్నారు. వారాల దీక్షిత్, కొండబోయిన వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి బెంగళూరు నుంచి తక్కువ ధరలకు MDMA డ్రగ్స్ను తీసుకువచ్చి ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతుండగా SDFB టీం CI భిక్షారెడ్డి, SI బాలరాజు, సంధ్య సిబ్బంది కలిసి 6.34 గ్రాముల MDMA డ్రగ్స్ను పట్టుకున్నారు. డ్రగ్స్ను కొనుగోలు చేయడాన్ని వచ్చిన బాష్పాగా ప్రవీణ్ రాజ్, MD అస్లాం హుసేన్, సంగం ప్రేమ్ సాయిలు కొనుగోలు సమయంలో పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న 2 బైక్లను, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ను నిందితులను అమీర్పేట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ధూల్పేట, బలరాం గల్లీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు SDFA టీం సిబ్బంది 1.248 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ధూల్పేటకు చెందిన 4గురిపై కేసు నమోదు చేసినట్లు టీం నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. దుర్గేష్ సింగ్, గులాబ్ సింగ్, కాళీబాయిలను అరెస్టు చేశారు. రాజ్ సింగ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ బడి చదువు అమ్మ ఒడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రియలబుల్
ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3.50 లక్షలు విలువైన స్టూడెంట్ కిట్స్ను రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ బడి చదువులమ్మ బడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3 లక్షల విలువైన స్టూడెంట్ కిట్స్ను రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, ఉత్తమ విద్యార్థులు దేశానికి ఉపయోగపడతారని అన్నారు. ఒకనాటి నవోదయ విద్యార్థి తుపాకుల రవి ట్రస్టును ఏర్పాటు చేసి నేడు వేల మంది అనాథ నిరుపేద ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, ఆట వస్తువులు, లంచ్ బాక్సులు, పలు రకాల వస్తువులను అందించడం గొప్ప విషయమని అభినందించారు. విద్యాభివృద్ధికి రియలబుల్ ట్రస్ట్ మరింత సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా మార్చేందుకు సమిష్టంగా కృషి చేయాలన్నారు. దాత రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని ఆయన శాల్వలతో ఘనంగా సన్మానించి జాపికను అందజేశారు. చదువుతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్న రవి, సాధారణ కుటుంబానికి చెందిన నేను ప్రభుత్వ జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి తెలిపారు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో చదివించారని, వారి కలలను నిజం చేయాలని పట్టుదలతో తాను చదువుకున్నానని, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ స్ఫూర్తితో విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో కొంత అవసరమైన వారికి సహాయం చేయాలని కోరారు. ఎన్ని కోట్లు సంపద ఉన్నా చనిపోయినప్పుడు వెంట రాదని, తాను చేసిన మంచి పనులే ప్రజల మనసులో ఉంటాయని చెప్పారు. తాను తన మిత్రులు సంపాదించిన డబ్బులో కొంత రియలబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ప్రమోద్ కుమార్, మండల విద్యాధికారి గోలి శ్రీనివాస్, సాహితీవేత్త బడుగురు శ్రీరాములు, ప్రధానోపాధ్యాయులు రామాదేవి, ఉషా, ఉదయ్, శివరంజని తదితరులు పాల్గొన్నారు. సార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజిత చలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సిత తామర సమరవాహిని శుభకారత. సమాజంలో మంచికి స్థానం కల్పించడం కోసం కృషి చేస్తున్నటువంటి తుపాకీ సార్ చాలా చక్కగా అంశాలు చెప్పారు కదా, అందరికి అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైంది కదా? చాలా తక్కువ, నేను మాట్లాడకూడదు అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్పినది. బట్ ఇందాక మేడం చెప్పినట్టుగా చూస్తామంటే MA చేసిన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ మనకి టై పెట్టుకుని టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని అమ్మ చదువుకున్నాం. ఎలా చదువుకున్నామంటే కష్టపడి, మా పేరెంట్స్ చూసామంటే వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించున్నారు. అందులో వచ్చి ఇంకా ఎక్కువగా మేము హార్డ్ వర్క్ చేసి సాధ్యమైనంత వరకు కూడా కొంచెం అంటే ఉన్న వాళ్ళందరిలో కూడా కాస్త కొంచెం మంచిగా కష్టపడి చదువుకోవడం వల్ల ఇక్కడి దాకా, ఈ స్టేజ్ దాకా మేము రాగలిగాం. నేనేం చెప్తానంటే ఈ వచ్చే అవకాశం మీ అందరికీ ఉంది. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు వెళ్ళినప్పుడు నిజమమ్మా, అక్కడ పాపం ఆ పిల్లలకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. వాళ్ళందరూ కూడా చూసామంటే దగ్గర 70 మంది, 80 మంది, 100 మంది పిల్లలు చూసామంటే అక్కడే ఉండే అదే బిల్డింగ్ లో ఆ పక్కన ఉన్న ఆ పాప ఏదని బాధ కూడా కాదు, అందరికీ తెలిసింది. మనం సంపాదించుకున్న దాంట్లో ఏం తీసుకెళ్ళిపోతాం? అయ్యో ఇక్కడ పిల్లలకి చెప్పాలంటే పెద్ద విషయం ఇది, అసలు మీకు ఇదంతా అవసరం కూడా లేదు అని నేను మాట్లాడుతున్నా. మనం సంపాదించుకున్న దాంట్లో ఏమి తీసుకెళ్ళాం? ఈవెన్ చూసామంటే ఆ వేసుకున్న మనకి ఏదైతే ఆ రోజు కప్పున్నారో దాన్ని కూడా తీసేసి కాల్ చేస్తారు వచ్చి కదా. సో ఏం దాంట్లో నీకు సరిపడా నీ పిల్లలకి సరిపడా నువ్వు ఉంచుకొని మిగిలింది సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయి. అందరికి తెలిసిందే కదండి, మనం వేరే వాళ్ళు ఎవరికైనా మనం దానం చేసింది అది మనకి అక్కడ పైన కౌంట్ అవుతుంటుంది. బట్ మనం ఎంతైతే దానం చేస్తున్నాం, ఏదైతే ఇస్తున్నాం అది మనం కలిగి ఉన్నారండి. ఈరోజు పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి, అనవసరంగా మీ జేబులు ఖాళీ చేసుకోకండి.
మా టీచర్లను నమ్మండి, చాలా చక్కగా పనిచేస్తున్నారు, శ్రద్ధగా చెప్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా అంతే ఇష్టంతో చదువుతున్నారు, కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది. చదువుతున్న ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇష్టంతో చదవండి. ఇంకా మంచి 500 అందరికీ 500 పైన రిజల్ట్ రావాలి నెక్స్ట్ ఇయర్లో. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ 500 పైన రావాలి. 500 వచ్చిందంటే కేవలం చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఫోటో సెషన్ కోసం ఇది పెట్టారు. భక్తి పారవశ్యంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ కోట రఘునందన్ అభిప్రాయం వ్యక్తపరిచారు. నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ఏర్పాటు చేసిన 41 రోజుల అనంతరం వేద పండితులతో విశేష పూజలు జరిపించారు. మానసిక ప్రశాంతత కొరకు భక్తి పారవశ్యంలోనే కొనసాగాలని, దేవాలయంలో దైవ చింతనం లభిస్తుందని నాంపల్లి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ కోట రఘునందన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభం ఏర్పాటు చేసిన 41 రోజుల అనంతరం వేద పండితులతో మండల పూజ, శాంతి హోమం నిర్వహించి హనుమాన్ దీపస్తంభ, గరుత్మంతుని ప్రతిష్టాపన, ఆంజనేయ స్వామికి మకర తోరణం ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చిన భక్తుల కొరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని ప్రతి ఒక్కరి కొరకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం దేవాలయ నిర్మాణం మరియు అభివృద్ధి కొరకు సహకరించిన దాతలు, ప్రముఖులను ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు శాల్వలతో సత్కరించి మెమెంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ కోట రఘునందన్, ప్రధాన కార్యదర్శి అలంపల్లి ఆనంద్, ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వరిష్టం వాతాత్మజం
సార్కి, రావణ గారికి, సీతమ్మ గారికి ఇక్కడ నుంచి అందరికీ నమస్కారం చేసుకోండి. ఈరోజు మనం విశేషంగా గరుత్మంతుల వారిని పెట్టాము. గరుత్మంతులు కూడా నమస్కారం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనం దిగ్విజయంగా ప్రతిష్ఠ నుంచి, శంకుస్థాపన నుంచి, తీర్థాంకరణ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మండల పూజ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా దివ్యమైన భవ్యమైనటువంటి దేవాలయాన్ని మనం నిర్మించుకొని మండల పూర్తితో పూర్తి చేశాం. మనం ప్రతిష్టా కార్యక్రమం ప్రతిష్ట అయిన రోజు పూర్తి కాలేదు, ఈ రోజు పూర్తయింది. కాబట్టి మిగతా కార్యక్రమాన్ని కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు వేద పండితుల చేత ఆశీర్వచనం ఉంటుంది. అందరూ కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని రామవారిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఓం శతంజైవ శరదో నిర్ధమాన ఇత్యకిలిగమా భవత శతమితి శతందే. వెనకాల చూసుకోండి. సిమెంట్ బస్ దాన్ని ఫిక్స్ చేయండి. సహనౌ భరక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమః సమావిద్యుతావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. పాల్వంచ మండల పరిధిలోని నాగారం, కేశవాపురం గ్రామాలలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుధవారం నాగారంలో జరిగిన సదస్సులో తహసీల్దార్ దారా ప్రసాద్తో కలిసి రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. పాల్వంచ మండల పరిధిలోని నాగారం, కేశవాపురం గ్రామాలలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుధవారం నాగారంలో జరిగిన సదస్సులలో తహసీల్దార్ దారా ప్రసాద్తో కలిసి రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు విధానాన్ని కొత్వాల పరిశీలించారు. రైతుల సందేహాలకు జవాబులు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దారా ప్రసాద్, ఆర్ఐలు రవికుమార్ రెడ్డి, CH నళిని కుమార్,
డిటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీ చైర్మన్ బరిపాటి వాసుదేవరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, ఉండేటి శాంతివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పేదలకు న్యాయం చేస్తూనే అభివృద్ధి జరుపుతామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ. ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు మొదటి ప్రొసీడింగ్ ఇవ్వనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సమీకృత వ్యవసాయ సాగు పద్ధతిని పరిశీలించిన కలెక్టర్. నేరేడు గొమ్ము పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్. జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్న స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. భూస్వాములకు దారి ఇవ్వాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలన్న కొండమడుగు నరసింహ. నాంపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ పునఃప్రారంభించడం శుభ పరిమాణమన్న అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి జి కరుణశ్రీ. డ్రగ్స్ గంజాయి పట్టివేత, 8 మంది అరెస్టు, 1 పరారీలో. రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ పంపిణీ. భక్తి పారవశ్యంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ కోట రఘునందన్. పాల్వంచ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.